ఐఏఎస్ ఆఫీసర్ షరతు కేసీఆర్ కాళ్ళు మొక్కిండు చూడు ఇట్లా కాళ్ళు మొక్కించిన షరతును రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రెడ్కోకు చైర్మన్ చేసిండు ఆయన రెడ్కో చైర్మన్గా ఆయన నియమించాడు సంగారెడ్డి కలెక్టర్గా పనిచేసినటువంటి ఆయనని తీసుకొచ్చి రేవంత్ కాళ్ళకు దండం పెట్టబోయిన టాప్ ఐఏఎస్ ఆఫీసర్ ఈయననే మళ్ళా ఇది కథ ఏం జరుగుతుందో చూడురి నిన్న ఈ వివరాలన్నీ ఇచ్చేసిరు ఎస్ దాన్ని కొనసాగించేది ఒక ఆధిపత్య కులాలన్నీ ఒకటే మీరు గుర్తుపెట్టుకోరు ఒక ఊర్లో సపోజ్ ఒక ఊర్లో సర్పంచ్గా ఒక బీసీ ఆయన పోటీ చేసిండు ఇంకొక ఆయన రెడ్డి ఆయన పోటీ చేసిండు అనుకో ఈ బీసీ ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అనుకో కాంగ్రెస్లో ఉన్న రెడ్డి గారు కూడా ఆయన కోటేయడు ఈయనకే ఓటేస్తాడు ఆయన రెడ్డి గారికి అర్థమైందా అందుకోసమే మనం వీళ్ళ పక్కనే ఉండి వీళ్ళ కోట్లేదు మన వాళ్ళ కోట్లేసుకోవాలా వాళ్ళు కొట్లాడుకున్నా మంచిగా ఉంటారు ఆ విషయంలో వాళ్ళు కొట్లాడుకున్నా ఏం చేసుకున్నా బలేదు మనమే కలిసే ఉంటారు అందుకోసమే మనం ఓట్ల రాజకీయమే చేయాలి గ్రామాల పొంటి ఇలా చైతన్యం వచ్చి బీసీలంతా ఇలా మంచిర్యాల అక్కడ సభ ఉంది ఇప్పుడు నేను బయలుదేరాలి ఆడికి అందుకే సుదర్శన్ అన్నని ఇవి చెప్పమని చెప్తా ఉన్నా ఏముంటాయి ఇందులో పత్రికలు మనవి కావు టీవీలు మనవి కావు ఏవి మనవి కావని చెప్పిన కదా అసెంబ్లీలో నిండు సభలో నిలబడి అదే కథ ఇక్కడ కొనసాగుతుంది బీసీ ప్రజలారా అప్రమత్తంగా ఉండాలి మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఒక బీసీ బిడ్డకు ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం వచ్చింది ఆ అవకాశంలో ఆయన గెలవాలి అని మనస్ఫూర్తిగా నేను బీసీ బిడ్డగా కోరుకుంటా ఉన్నాను